అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేసినటువంటి మిక్కిలినేని మనోజ్ గారు ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత సిద్దిపేట ప్రజలతో ఎటువంటి సమాధానం ముందుకెళ్తారన్న అంశంపైన మాట్లాడడానికి కలెక్టర్ గారు సార్ చెప్పండి, సిద్దిపేట ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? సిద్దిపేటకి నేను కలెక్టర్గా రావటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా చేయటము, డెవలప్మెంట్ ఏదైతే ఉందో పబ్లిక్కి దగ్గరగా తీసుకెళ్ళటము, అడ్మినిస్ట్రేషన్ని దగ్గరగా తీసుకెళ్ళటము అనేదే మెయిన్ ఎయిమ్గా ఈ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ది నడుస్తుంది. అంటే ఓ తెలుగు వారిగా మీరు సుపరిచితులే, జిల్లాకు సంబంధించిన సమస్యలు కూడా మీకు తెలుసు. తెలుగులో మాట్లాడడం వల్ల అంటే జిల్లాకు ఉన్న సమస్యలు ధరణిలో కావచ్చు, ప్రజావాణిలో కావచ్చు, సమస్యలు చాలా వస్తున్నాయి. అవి సాధ్యం కావడం అంటే పనులు పూర్తి కావడం అని చెప్పి ప్రజల్లో ఒక అంటే స్పందన లేదు సార్. అటువంటి విషయాన్ని మీరు ఏం చెప్తారు? ప్రజావాణికి కావచ్చు, అదర్వైజ్ కూడా మనకి సమస్యలతో చాలామంది పబ్లిక్ కలెక్టరేట్కి వస్తారు, వాళ్ళ సమస్యల్ని చెప్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్స్ని కూడా ట్రాక్ చేయటము, అదేవిధంగా ఫాస్ట్గా డిస్పోజ్ అయ్యే విధంగా అందరూ ఆఫీసర్స్ తోటి రెగ్యులర్గా మీటింగ్ తీసుకొని త్వరితగా రిజాల్వ్ అయ్యేలాగా చూస్తాను. ఓకే, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి సిద్దిపేట అంటే రాబోయే రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ స్కూళ్ళకు, కార్పొరేట్ స్కూళ్ళకు సంబంధించి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు పనిచేస్తున్నాయి. దానికి మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్ స్కూల్కి సంబంధించి? కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఎక్కడా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్ మనం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నాము అయ్యో అనే ఫీలింగ్ అనేది ఉండకుండా వాళ్ళని మోటివేట్ చేయటము, ప్లస్ కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా మనం గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. చక్కని టీచర్స్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని ఆశిస్తున్నాను. అంటే సిద్దిపేటలో కబ్జాలకు గురవుతున్నట్టు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ప్రజలు. దానిపైన మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేసి ఎలాంటి కేసెస్ ఉన్నాయి దాన్ని బైఫర్కేట్ చేయటము, దాని తర్వాత టీమ్ ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా డెఫినెట్లీ జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే జిల్లా ప్రజలకు ఒక యూత్గా మీరు ఉన్నటువంటి పరిశీలన బట్టి యూత్కి మీరు ఏం సందేశం ఇస్తారు సార్ చివరగా? యూత్కి నేను ఇచ్చే సందేశము, డ్రీమ్స్ అనేవి ఎప్పుడూ కూడా చాలా హైగా ఉంచుకోండి. అబ్దుల్ కలాం గారు అన్నట్టు డ్రీమింగ్ బిగ్ షుడ్ బి యువర్ గోల్. సో ఎంత పెద్ద ఆశయమైనా కానివ్వండి, మీరు కష్టపడి ఆ మనస్తత్వం కనుక ఉంటే తప్పకుండా మీ కెరియర్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. అంటే జిల్లా ప్రజలతో సత్సంబంధాలన్నటువంటి నేను తెలుగువారు అందరూ తెలుసు. ఎందుకంటే గతంలో ఒక ఖమ్మం నుంచి వచ్చినటువంటి నేను అంటే అదనపు కలెక్టర్గా కామారెడ్డిలో పనిచేయడం, అదేవిధంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తా అని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.